ఆదివారం అంటే మనకు కేవలం సెలవుదినం, మందు మాంసాల విందు. కానీ ఆంగ్లేయుల కాలానికి ముందు ఆదివారం మన దేశంలో అత్యంత శక్తివంతమైన దినమని మీకు తెలుసా? పూర్వం మన దేశంలో అమావాస్య, పౌర్ణమి రోజుల్లోనే సెలవులు ఉండేవి. ఆదివారం నాడు భారతీయులంతా విధిగా సూర్యోపాసన చేసేవారు. మన మేధస్సుకు, శక్తికి ఈ సూర్యారాధనే కారణమని గుర్తించిన తెల్లవారు మనల్ని ఆ శక్తికి దూరం చేయడానికి ఆదివారాన్ని బలవంతంగా సెలవుదినంగా మార్చారు. సూర్యాష్టకంలో చెప్పినట్లుగా ఆదివారం నాడు మాంసాహారం, తైలమర్దనం వంటి వదిలేసి సూర్యుడిని ఆరాధిస్తే వ్యాధులు, దారిద్ర్యం తొలగిపోతాయి. అంతేకాదు మన గురుకులాల్లో పాడ్యమి, అష్టమి వంటి తిథుల్లో చదువుకు విరామం ఇచ్చేవారు. అందుకే సీతమ్మ అవస్థను వర్ణిస్తూ వాల్మీకి మహర్షి పాడ్యమి నాడు పాఠాలు చదివే వాడి చదువులా సీతమ్మ చిక్కిపోయింది అని పోల్చారు. అంటే నియమాలను అతిక్రమిస్తే శక్తి క్షీణిస్తుందని అర్థం. ఇప్పటికైనా ఆదివారాన్ని కేవలం జల్సాల కోసమే కాకుండా సూర్యారాధనతో మన శక్తిని పెంచుకోవడానికి కేటాయిద్దాం. ఈ వాస్తవం మనలో ఒక్కరికైనా అర్థమైనా ఈ వీడియో సార్థకమైనట్లే. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వాస్తవాల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.